నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కన్యా రాశి వారికి కుంభరాశిలో ఉన్న శని సంచార ఫలితాలు ఎలా ఉంటాయి ఈరోజు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి పంచమ షష్టాధిపతి శని భగవానుడు అవుతాడు. అయితే శని కుంభరాశిలో అంటే షష్టంలో సంచారం జరుగుతోంది. మనకి 2023 జనవరిలోనే కుంభరాశిలో శని భగవానుడి సంచారం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనకు 2025 మార్చి 31 దాకా శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం జరుపుతుంటాడు. సో ఈ కన్యా రాశి వారికి, కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారికి బుధుడు వీరికి రాశి అధిపతి అనమాట. సో వీరికి ఎలా ఉంటుందని అంటే, ఇన్ జనరల్ మనం చెప్పుకున్నాం కదా, మిథున కన్యా రాశి వారికి ఖచ్చితంగా బుధుడు శని ఈ ఇద్దరు మిత్రులే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి మిథున రాశి వారికి అష్టమ దశమాధిపతి వచ్చింది. ఇక్కడ మనకి పంచమ షష్టమాధిపతి వచ్చింది. కాబట్టి కొద్దిగా పంచమం అనంటే మంత్రం లేదా సంతానం విషయంలో మంచి ఫలితాలు ఇవ్వటం, ఎప్పటి నుంచో వీళ్ళు ఎదురు చూస్తున్న సంతానం కోసం ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా సంతానం కలగలేదు అని అన్నప్పుడు వారికి ఈ సంవత్సరం పొడవునా వీరికి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతుంది. అలాగే సంతానం ఉన్న వారికి కూడా ఖచ్చితంగా ఆ సంతానం ఉన్నత పదవికి లేదా ఉన్నత ఏదైనా ప్లేస్మెంట్కి వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం పొడుగునా చాలా చక్కగా ఉంటుంది. అలాగే పంచమ మంత్ర సాధన కూడా అనుకుంటాం కదా. సో మంత్ర సాధన, ఏదన్నా మంత్రం చేసుకుందాము, లేకపోతే ఇప్పటి నుంచో మనం మంత్రం అనుకుంటున్నాము కానీ పొందలేకపోతున్నాము, ఎవరు గురువులు మనకి ఇవ్వట్లేదు అనేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం సడన్గా తక్కువని వచ్చేసేయడం, వాళ్ళకి అవకాశం రావటము, గురు సాన్నిధ్యంలో వీరు ఆ మంత్రం పొందడం, ఆ మంత్రం సిద్ధి చేసుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం పొడుగునా మొత్తం ఉంటుందన్నమాట వీళ్ళకి. అలాగే ఈ షష్టాధిపత్యం కూడా వస్తుంది. షష్టంలోనే కుంభరాశి, కుంభంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి షష్టం మనకి రుణ రోగ శత్రువులు అని అనుకుంటాం కదా. సో రుణానికి సంబంధించిన కొద్దిగా ఇబ్బందులు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అటు లోన్ రావడమా, లేకపోతే లోన్ రాకపోవడమా, లేదా లోన్లో కొద్దిగా ఇబ్బందులు రావటం, లేదా సడన్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం లోన్ రావట్లేదు, సడన్గా బ్యాంక్ నుంచి కాల్ వచ్చి మీకు లోన్ వచ్చేస్తుంది అని చెప్పుకోవడం ఇలాంటి, లేదా ఎప్పటి నుంచో శత్రువు పీడ, లేకపోతే శత్రువు నుంచి ఏదన్నా డబ్బులు రావటం, అవి సడన్గా వారికి ఏదో అయిపోవడం, అనివార్య కారణాల వల్ల వారికి ఏదో అయిపోవడం, సడన్గా వారి నుంచి న్యూస్ రావటం మీకు ఈ డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి సడన్గా రావటం, అలాంటి ఏదన్నా, లేకపోతే వీరికి దీర్ఘకాలికమైన రోగాలు ఏదన్నా ఉండడం, ఆ రోగాలకి సడన్గా వీరికి ఏదన్నా డ్రగ్ దొరకడం, మెడిసిన్ దొరకడం, మనకి కరోనా టైంలో ఇవన్నీ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ఆ విధంగా వీరికి ఏదన్నా మెడిసిన్ సడన్గా రావటం, ఇలాంటి మంచి అవకాశాలు ఈ కన్యా రాశి వారికి జరిగే అవకాశాలు ఈ కుంభ శని భగవాన్ సంచారం ఫలితాలు ఇస్తారనమాట. అలాగే అక్కడి నుంచి మనకి ఏ రాశులు చూస్తున్నాడు కుంభరాశి నుంచి అని అనుకుంటే, కుంభరాశి నుంచి మనం చెప్పుకున్నాం కదా, మేషరాశి చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, వృశ్చిక రాశి. సో మేషరాశి వీరికి, కన్యా రాశి వారికి ఏమవుతుందంటే అష్టమం అవుతుంది. అష్టమంలో అష్టకష్టాలు, ఇన్ జనరల్ సడన్ గెయిన్స్, సడన్ లాసెస్, సడన్గా హాస్పిటల్ పాలైపోవడము, లేకపోతే సడన్గా వీరికి ఏదన్నా అవాంతరీయమైన కండిషన్స్ ఏర్పడిపోవడం, అంటే వీళ్ళ వెహికల్ చేయకపోవడం, సడన్గా వెహికల్ బ్రేక్ డౌను, లేకపోతే ఇంట్లో ఏదన్నా వస్తువులు, పెద్ద పెద్ద వస్తువులు డ్యామేజ్ అవ్వటము, లేదా సడన్గా వీళ్ళకి ఏదో లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయ్యి ఆ దాని నుంచి వీరికి అమౌంట్ పొందడం, ఇలాంటి సడన్గా అనుకోని ఎక్స్పెక్టేషన్స్ జరిగిపోవడం, ఇలాంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం పొడుగునా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే 12th హౌస్ అంటేనే ఎక్స్పెన్సెస్, అంటే వ్యయం అంటేనే ఎక్స్పెన్సెస్, దీర్ఘకాలికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా హాస్పిటల్స్లో పళ్ళు పలహారాలు
లేదా బ్రెడ్, కొందరైతే టీ కూడా ఇస్తుంటారు. నేను కొన్ని చూశాను. కొన్ని హాస్పిటల్స్ విజిట్ అయినప్పుడు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్, స్పెసిఫిక్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్స్ చూసుకోవడానికి ఎక్కడి నుంచో ఊళ్ళోంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బంధువర్గాలు వస్తారు కదా, వాళ్ళకి సరైన ఫుడ్ అవన్నీ ఏమి ఉండదు. సో వారికి కొద్దిగా టీ ఇవ్వటము, లేదా బ్రెడ్, బిస్కెట్స్ ఇలాంటి ఏదన్నా తినుబండారాలు ఇవ్వటం, లేకపోతే వారికి ఏదన్నా అఫీషియల్గా ఏదన్నా చూసుకోవాలి అని అనుకునే వారికి ఏదన్నా కొద్దిగా హెల్ప్ చేస్తే మటుకు వీరికి అనవసరమైన ఖర్చులు ఏవి రాకుండా ఉండే పరిస్థితి వీరికి ఏర్పడుతుందన్నమాట. అలాగే తృతీయాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి, తృతీయమైన వృశ్చికాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి సోదరుల నుంచి కొద్దిగా బంధు ప్రీతి తక్కువైపోవడం, లేదా పోట్లాటలు అయిపోవడం, లేదా వారి నుంచి ఏదన్నా అనుకోని ఏమీ అనుకోవట్లేదు, ఏమంటారు సడన్గా వారికి మధ్య ఏమన్నా భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ముందరగానే మీరు సోదరులతో చక్కగా కమ్యూనికేషన్ పెట్టుకోండి. లేదా కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కువగా ఉన్నారు అని అంటే కొద్దిగా ఆ టాక్స్ కట్ చేయండి కొద్దిగా. అలాంటివి చేస్తే, అలాగే కమ్యూనికేషన్, జర్నలిజం, మీడియా, సోషల్ మీడియా, వీళ్ళు అందరూ ఉండేవాళ్ళు కూడా కొద్దిగా ఈ వృశ్చిక రాశి అంత అనుకూలమైన రాశి. అటు శని భగవానుడికి, ఇటు బుధుడికి అంత మంచి కాదు. కాబట్టి ఖచ్చితంగా వీరేంటంటే ఆయా రంగాలలో వీరేమన్నా ఉద్యోగ ప్రయత్నాలు లేదా ఇంకేమన్నా చేద్దామని అనుకుంటే మటుకు ఈ సంవత్సరం చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం. ఇంకోటి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కొద్దిగా గ్రీన్ వస్తువులు లేదా వస్త్రాలు ఎక్కువగా ధరించడం. బుధవారం ధరిస్తే చాలా మంచిది. వీరు ఏమైనా కొత్త పనులు చేపట్టాలి అని అనుకుంటే బుధవారం చేయటం మంచిది. అలాగే కొద్దిగా మంగళ శనివారాలు నీలిమ రంగు వస్తువులు ఏమైనా దానం చేస్తే మటుకు చాలా మంచిది. ఇది కన్యా రాశి వారికి శని భగవానుడు సంచార ఫలితాలు. మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని. అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వారికి యాంటీ, ఏ లగ్నాల వారికి ఫ్రెండ్లీ, అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి, మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ, ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి. కుంభం నుంచి ద్వితీయం అవుతుంది. ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది. దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి. దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది. కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు, ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే, మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలో శని భగవానుడు అలా లాగేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది. కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు. కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు, పుక్కులు రావటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చికాకులు చాలా, కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే
ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి షష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం. లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం, లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము, సడన్గా వారికి చికిత్స లభించడం, ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం, అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా, లేకపోతే వారు వెలస ఎక్కడో వెళ్ళిపోవడము, లేకపోతే ఎందుకులే వీళ్ళతో ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం, ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రుణ రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి, కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు, తండ్రి గురుస్థానం ఇవన్నీ అంటున్నాం కదా. గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు, లేకపోతే తండ్రి అనారోగ్య పాలు అవ్వటము, గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవాంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను, యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగునా రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 years కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకున్న వరకు కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీనరాశి వారు గురువారాలు, దత్త క్షేత్రాలు విజిట్ చేయడం, లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం, నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడు ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే, దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె, నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి, అలాగే శని ప్రీతి కొరకు శని జపం, తర్పణం, హోమం, దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.